రైతులకు మరోసారి ఎరువుల కష్టకాలం. పంటల పెరుగుదలకు అత్యవసరమైన యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో రైతులు రాత్రంతా క్యూల్లో నిలబడి ఉదయానికి సరుకు లేక నిరాశతో ఇంటికి వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంగా అభివర్ణిస్తున్నారు. రైతు పంటలకు కావలసిన యూరియా దొరకడం లేదు. నిర్లక్ష్యం, బ్లాక్ మార్కెట్ కారణంగా 10 నుంచి 15% వరకు పంట ఉత్పాదకత తగ్గిపోతుంది అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కేటీఆర్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఎన్నికల హామీలు నెరవేర్చని కాంగ్రెస్ రైతు సమస్యలు పరిష్కరించే శక్తి కలిగి ఉందా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలు అయితే కేంద్రం ఇప్పటికే సరిపడా యూరియా కేటాయించిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా సరిగ్గా చేయక రైతులపై భారం మోపుతోందని ఆరోపిస్తున్నారు. బ్రోకర్, బ్లాక్ మార్కెట్ మాఫియాలకు అనుకూలంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది, అందుకే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు. అయితే కాంగ్రెస్ మాత్రం వాస్తవం వేరే ఉందని చెప్తోంది. రాష్ట్రానికి కేంద్రం 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినా ఇప్పటి వరకు 5.30 లక్షల టన్నులు మాత్రమే అందాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల దాదాపుగా 3 లక్షల టన్నుల లోటు ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని కూడా వివరించారు. రైతులకు సహాయం అందించేందుకు కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో పార్లమెంట్ ముందు ఆందోళన చేస్తూ తక్షణమే 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రైతు సమస్య పరిష్కారమే తమ మొదటి కర్తవ్యమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఎరువులు నేరుగా రైతు దాకా చేరేలా మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, బ్లాక్ మార్కెట్ అవకతవకలు అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుబడుతుంటే మరోవైపు కాంగ్రెస్ కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ రాజకీయ వాదనల నడుమ రైతు మాత్రం తన పొలానికి కావలసిన యూరియా కోసం ఎదురు చూస్తున్నాడు. రైతు సమస్యలపై జరుగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్ ఎప్పుడు పరిష్కారమవుతుందో అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.